Hello friends, welcome back to our channel Shakes Nest. సో ఇవాళ మేము ఉండబోయే అపార్ట్మెంట్స్ని ఏంటంటే ఒక టూర్ చేయబోతున్నాము. సో చూడండి ఎలా ఉంటుందో. మేము ఉండే అపార్ట్మెంట్స్ పేరు లాస్ ప్రదోస్ అపార్ట్మెంట్ హోమ్స్. ముందుగా అపార్ట్మెంట్ ఉండే మ్యాప్ చూసేయండి. సో ఇదన్నమాట మ్యాప్. సో ప్రతి అపార్ట్మెంట్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయో అక్కడ రాసి ఉంటుంది. సో అలా ముందుకు రాగానే మనకేంటంటే అపార్ట్మెంట్లోకి ఎంట్రీ అవ్వాలంటే మనం కంపల్సరీగా కోడ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కోడ్ ఎంటర్ చేసేస్తే గేట్ ఇలా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఓపెన్ అవ్వగానే మనం ఇంకా లోపలికి రావచ్చు. లోపలికి వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే 1 bedroom అపార్ట్మెంట్స్ ఉంటాయి మా అపార్ట్మెంట్స్లో. ఇంకా మనకు ఎదురు కనిపించేది ముందుకు వెళ్తే ఇంకా చాలా హౌసెస్ ఉంటాయి. ఇవి కూడా 1 bedroom అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ మనకి మా అపార్ట్మెంట్స్లో 200 హోమ్స్ ఉన్నాయన్నమాట. ఇది లీజింగ్ ఆఫీసు. సో దాని పక్కన ఏంటంటే కిడ్స్ది కూడా ఉంటుంది. ఇది కిడ్స్ ప్లే ఏరియా. ఇప్పుడు మనకు కనిపించింది ఏంటంటే మెయిల్ బాక్స్ ఏరియా. మనకి ఏమన్నా మెయిల్స్ అవి వస్తే అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకుంటుంటే మనం కూర్చోడానికి అదంతా కన్వీనియంట్గా ఉంటుంది. చైర్స్ అవి వేస్తారు. మనం ఇక్కడ కూర్చొని ఆ పిల్లల్ని గైడ్ చేసుకుంటూ ఉండాలి. సో పిల్లల హైట్ని బట్టి అక్కడ డెప్త్ కూడా మన ఇండియాలో చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్స్. సేమ్ అలాగే ఇక్కడ పిల్లల హైట్ని బట్టి మనకి ఏంటంటే 3 feet 5 feet 8 feet అట్లా ఉంటుంది. సమ్మర్లో బాగుంటుంది, పిల్లలు బాగా ఆడుకుంటారు. ఈరోజు ఎండ విపరీతంగా ఉంది. ఇది కిడ్స్ ప్లే ఏరియా. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్లో హైదరాబాద్లో కూడా ఇలాంటివి పెడుతున్నారు, ప్లే ఏరియా అని. సో ఇక్కడ ఏంటంటే పెద్దగా ఆడరు పిల్లలు, క్లైమేట్ కండిషన్స్ సపోర్ట్ చేయవు. ఇంకా లోపలికి రాస్తానే మనకేంటంటే ప్రతి బిల్డింగ్ మీద ఒక నెంబర్ వేసి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ కిందే ఏ అపార్ట్మెంట్ నెంబర్స్ ఉన్నాయని రాసి ఉంటుంది. సో అలా మనం ఒకసారి వచ్చిన కొత్తలో మనం కన్ఫ్యూజ్ అయినా కానీ ఈ నెంబర్స్ని పెట్టి అట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంక ఇదంతా ఏంటంటే పార్కింగ్ లాట్. మా అపార్ట్మెంట్లో 3 types ఆఫ్ పార్కింగ్స్ ఉంటాయి. కవర్డ్ పార్కింగ్, రిజర్వ్డ్ పార్కింగ్, ఇంకా ఫ్రీ పార్కింగ్. అది కాకుండా విజిటర్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో కవర్డ్ పార్కింగ్ అంటే ఏంటంటే ఇట్లా షెడ్స్ ఉంటాయన్నమాట, దాని కింద కారు పెట్టుకోవచ్చు. రిజర్వ్డ్ పార్కింగ్ అంటే ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్కి ఒక నెంబర్ ఇస్తారనమాట. సో ఆ నెంబర్లోనే మనం పార్క్ చేసుకోవాలి. ఈవెన్ షేడెడ్ పార్కింగ్ కూడా అట్లే అనుకోండి. అట్లా కాకుండా మనం ఫ్రీ పార్కింగ్ తీసుకున్నాం అనుకో, మనము దానికి నెంబర్ అంటే ఏముండదు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. ఈ నెంబర్స్లో మాత్రం పెట్టకూడదు. సో ఈవినింగ్ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి మనకి కార్ తీస్తే వేరే వాళ్ళు పెట్టేస్తారు, మళ్ళీ వెతుక్కోవాలి దానికోసం. సో అందుకే మేమైతే కవర్డ్ పార్కింగ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ చెప్పాను కదా, బాగుండవు. సో అలా ముందుకు వెళ్ళిపోతే అదే మా హౌస్ అనమాట. సో ఆల్మోస్ట్ మనం మన ఇంటి దగ్గరికి వచ్చేసాం. సో ఇట్లా ముందుకు వేస్తే ఇదే లెఫ్ట్లో మా హౌస్ అండి. సో ఇక్కడ అమెరికాలో అపార్ట్మెంట్ తీసుకోవాలంటే కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీకు ముందు సివిల్ బాగుండాలి. ఒకవేళ మీకు కానీ క్రెడిట్ స్కోర్ బాగాలేకపోతే మీకు అసలు హౌస్ రెంట్కి అయితే ఇవ్వరనమాట. ఇంట్లోకి వచ్చేసాము. ఇది మా హాల్ అనమాట. సో ఈ హాల్లో మనకేంటంటే ఇది టీవీ ఏరియా అనమాట, లివింగ్ ఏరియా. ఆ పక్కన డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది కదా, అదేమో డైనింగ్ ఏరియా అనమాట. సో ఇది కిచెన్. మనం 1 by 1 లోపలికి వెళ్ళి చూద్దామని. సో ముందు ఇటువైపు రైట్ సైడ్ తిరిగితే ఏంటంటే మనకి బాల్కనీ ఏరియా ఉంటుంది. సో బాల్కనీ ఏరియా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం బట్టలు ఆరేయడము అట్లా ఏం చేయకూడదు. జస్ట్ మనం కూర్చొని ఏమైనా పార్టీ చేసుకోవచ్చు, తినడము, ఈవినింగ్ టైం అలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అలాంటివి చేయాలి తప్ప మనం బట్టలు ఆరేయడం, బట్టలు ఉతుక్కోవడం అలాంటివి చేయకూడదు. సో ఇదేంటంటే స్టోర్ రూమ్ చిన్నది. దీంట్లో మనం ఏమైనా పార్సిల్స్ అవి తెచ్చినప్పుడు మిగిలిపోయిన బాక్సులు ఉంటాయి కదా, అవన్నీ తీసి దాంట్లో పెట్టుకుంటాము. సో ఇది బాల్కనీ ఏరియా. లోపలికి వచ్చేసాం మళ్ళీ. సో ఇదేంటంటే ఇంటర్నెట్ అనమాట. మాకు ఇన్బిల్ట్ అపార్ట్మెంట్లోనే ఇంటర్నెట్ ఉంటుంది, కాకపోతే దానికి ఎక్స్ట్రా పే చేయాలి. $50 per month అనమాట. ఫ్రీ అంటే వైఫై ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది మా బెడ్. ఇది నా వర్క్ ఏరియా అనమాట. సో ఇది ప్రీమియం అపార్ట్మెంట్, అందుకే ఫ్యాన్స్, దానికి లైట్స్ కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రీమియం కాకుండా నార్మల్గా తీసుకుంటే ఫ్యాన్స్ అవి ఉండవు అనమాట. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి. సో అలా లెఫ్ట్లోకి రాగానే మళ్ళీ మన క్లాజెట్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి కావాల్సిన క్లాజెట్ అనమాట, పేరెంట్ క్లాజెట్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏంటంటే మన పెద్దవాళ్ళ బట్టలు అవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. అట్లా మళ్ళీ బయటకు వెళ్తే
రైట్ సైడ్ ఏంటంటే డైనింగ్ ఏరియా. సో ఈ డైనింగ్ టేబుల్ మేము ఏంటంటే గుడ్విల్లో కొనుక్కున్నాం. గుడ్విల్ అంటే థ్రిఫ్ట్ స్టోర్ అనమాట. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, అన్నీ తక్కువగా వస్తాయి. సెకండ్ హ్యాండ్ సామాన్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నా ఈ 4 అయితే కామన్. ఫ్రీజర్ ఒకటి ఉంటుంది, గ్యాస్ స్టవ్ ఉంటుంది, దాంతోపాటు ఓవెన్ ఉంటుంది అనమాట, కరెంటుతో ఉంటుంది, ఇంకా డిష్ వాషర్ అనమాట. కాకపోతే డిష్ వాషర్ ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే దాంట్లో అది డిష్ వాషర్ సరిగా కడగదు అనమాట, పైన కడిగేస్తుంది, నూనె మరకలు అవి పోవు. అందుకని మనం ఏంటంటే దాన్ని తక్కువ యూజ్ చేస్తాం అనమాట, చేత్తో కడిగేసుకుంటారు. మేమైతే అసలు యూజ్ చేయము. సో ఇట్లా మళ్ళీ ముందుకెళ్తే మాత్రం మనకి లెఫ్ట్ సైడ్లో ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. అపార్ట్మెంట్లో మనకి ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ మనం ఏంటంటే లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి రావాలి. వాళ్ళు మనిషిని పంపించి రెక్టిఫై చేస్తారు. అపార్ట్మెంట్లో మనకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మెయిన్, సో మనం నీట్గా మెయింటైన్ చేయకపోతే బొద్దింకలు వస్తాయన్నమాట. సో వాటిని కంట్రోల్ చేయడానికి పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పంపిస్తారు. అలాగే బాత్రూంలో ఏమన్నా వాటర్ బ్లాకేజ్ అయితే ఆ వాటర్ని మళ్ళీ రిలీజ్ చేసి నీట్గా చేయడానికి మనిషిని పంపించి చేపిస్తారనమాట. సో ఇక్కడ లీజింగ్ చేసేటప్పుడు మనకేంటంటే 6 months, 12 months, 18 months అట్లా ఉంటాయి. మనం లాంగ్ పీరియడ్ తీసుకుంటే మనకేంటంటే రెంట్ తగ్గిస్తారు. షార్ట్ పీరియడ్ 6 months అట్లా తీసుకుంటే రెంట్ ఎక్కువ ఉంటుంది. మాది 12 months లీజింగు, ఇది అయిపోవచ్చింది ఇంకా. సో నెక్స్ట్ వేరే అపార్ట్మెంట్కి వెళ్ళాలి. సో ఇట్లా 2 bedroom తీసుకుంటే మనకేంటంటే 2 closets, 2 bathrooms అట్లా ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే 2 bedroom 1 bath కూడా ఉంటుంది. ఇదేంటంటే మనకి వాష్ ఏరియా అనమాట. ఇక్కడ మన వాషింగ్ మిషన్స్ కొన్ని అపార్ట్మెంట్లో ఏంటంటే వాళ్ళే ఇచ్చేస్తారు, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే మనమైతే రెంట్కి కూడా తీసుకోవచ్చు. మనం రెంట్కి ఎందుకని వాష్ ఏరియాకి వెళ్తుంటాం అనమాట. అది కూడా వీడియో చేశాను, చూడకపోతే అది కూడా చూసేయండి. సో ఇది కిడ్స్ బాత్రూము. సో ఇదండి మా హోమ్ టూర్ ఫ్రెండ్స్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి. మరో మంచి వీడియోతో ఇంకో వీడియోలో కలుద్దాం. అందరూ టేక్ కేర్, బాయ్.